దిస్ ఈస్ డిఎస్సి 2025 ఎస్ఏ మ్యాథ్స్ ప్రీవియస్ బిట్. ఇది కూడా అసలు క్వశ్చన్ ఏమి అంటే ద ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ హూస్ వర్టిక్స్ ఆర్, దాని వర్టిక్స్ ఏమి ఇచ్చినాడు, a,0 -a,0 అండ్ 0,a√3 ఈజ్. ఆ వర్టిక్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఏరియా ఎంత అంటున్నాడంటే 8√3 స్క్వేర్ యూనిట్స్ అంటున్నాడు. దీన్ని ఐడెంటిఫై చేయాలా, ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్. ఏ అంటే ఏమి అంటే సైడ్ని ఐడెంటిఫై చేయాలా. డైరెక్ట్గా మనము ఆ ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేయకూడదు. మనకి ఫార్ములా తెలుసు కదా, ఏరియా ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు √3/4a². కానీ ఏ సైడ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా. మనకి సైడ్ ఇవ్వలేదు, ఏమి ఇచ్చాడు, వర్టిక్స్ ఇచ్చాడు. సో వర్టిక్స్ ద్వారా మనము సైడ్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వర్టిక్స్ a,0 -a,0 0,a√3. ఇప్పుడు ఈ వర్టిక్స్ ద్వారా సైడ్ని మనం ఐడెంటిఫై చేయాలి. లైన్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే అది ఒక లైన్ సెగ్మెంట్. 2 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ ఆఫ్ 2 పాయింట్స్కి మనకు ఫార్ములా ఏమి, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో దీంట్లో x2 - a, x1 a, సో -a హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకా రెండు y2 y1 రెండు జీరోసే కాబట్టి 0 - 0 హోల్ స్క్వేర్. సో -a రెండు సేమ్ సింబల్స్, సో అడిషన్ చేయాల. -2a హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్, దెన్ ప్లస్ 0 స్క్వేర్, ఇంకా 0 స్క్వేర్ అన్న జీరోనే కదా. సో -a హోల్ స్క్వేర్ అంటే దాని వాల్యూ ఎంత, 4a². ఎందుకు -2 × -2 +4. దెన్ 0 స్క్వేర్ అంటే జీరోని అడిషన్ చేసిన అదే వాల్యూ కాబట్టి √4a² ఇలాగే పెడతాం. ఇప్పుడు √4కి వాల్యూ ఎంత, 2. √4 ఈజ్ ఈక్వల్ టు 2. దెన్ √a² అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకి సైడ్ ఎంత వచ్చేస్తుంది, 2a వస్తుంది. సో ఈక్విలేటర్ ట్రయాంగిల్లో ఒక సైడ్ తెలిసిందంటే ఇంకా రిమైనింగ్ 2 సైడ్స్ కూడా సేమ్ ఉంటాయి. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఆ వర్టిక్స్ ద్వారా కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకు, వర్టిక్స్ వేరు ఉన్నాయి కదా అని డౌట్ రావచ్చు. కానీ ఆ వర్టిక్స్ ద్వారా కూడా చేస్తే సేమ్ 2aనే వస్తుంది, సేమ్ ఫార్ములాని యూజ్ చేస్తే. సో ఇప్పుడు మనకి సైడ్ తెలిసింది. సైడ్ ఎంత వచ్చింది, 2a వచ్చింది. దెన్ సేమ్ సైడ్ కూడా 2aనే వస్తుంది. ఇప్పుడు ఈ 2aని మనకి రియల్ ఫార్ములా ఏమి, √3/4a² కదా. ఇప్పుడు a² అంటే మనకి వచ్చిన సైడ్ ఏమి 2a హోల్ స్క్వేర్ రావచ్చు. కానీ ఏమి ఈక్వల్ చేయాలా, ఏరియా ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చాడు, 8√3. సో దానికి ఈక్వల్ చేశాను. ఇప్పుడు √3 అలాగే ఉంటుంది. 2 × 2 2 స్క్వేర్, a × a² బై డినామినేటర్ సేమ్ 4 ఉంటుంది. 4కి క్యాన్సిల్, ఎందుకు న్యూమినేటర్లో 4 ఉంది, డినామినేటర్లో 4 ఉంది. తర్వాత √3 ఎందుకు క్యాన్సిల్ చేసామంటే ఇక్కడ మల్టిఫికేషన్లో ఉంది, ఆ సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది కాబట్టి √3ని క్యాన్సిల్ చేసేసా. సో ఇప్పుడు ఏమొస్తుంది, a² ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. a² ఈజ్ ఈక్వల్ టు 8 ఉన్నప్పుడు దీని అలాగే పెడితే ఈ రూట్ అనేది a² అనేది ఆ సైడ్ వెళ్తే రూట్ అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు √4 × 2గా రాసుకోవచ్చు. ఇప్పుడు √4కి వాల్యూ ఎంత, 2. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2√2 అవుతుంది. మనకు కావాల్సిన ఆన్సర్ కూడా అదే కదా, a ఈజ్ ఈక్వల్ టు 2√2. సో ఆప్షన్లో ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ వన్ 2, సెకండ్ వన్ 2√2, ఫోర్త్ వన్ 4, థర్డ్ వన్ 4, ఫోర్త్ వన్ 4√2. ఆన్సర్ ఈజ్ 2√2 ఆన్సర్. సో ఈ విధంగా మనము ఫార్ములాని యూజ్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు. మీరు ఇంత ప్రాసెస్ డిఎస్లో చేస్తే ఎలా అని మీకు డౌట్ రావచ్చు. సో ఇదంతా క్యాలిక్యులేషన్ మీకు అర్థం అవడానికి మీరు అక్కడ ఆ వర్టిక్స్ని యూజ్ చేసి సైడ్ని డైరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు. చేసి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం ఒక్కటి చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే